ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్తను అని ఒకటే అంకేసి ఫుట్ నోట్ లో ఏమని రాయబడింది? ఉత్తరవాది, ఆదరణకర్త, ఉత్తరవాది, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. నేను వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. వేరొక ఉత్తరవాది వస్తాడు మీ తరపున మీకు సహాయం చేయడానికి. ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎవరంటండి? ఆదరణకర్త, ఆదరణకే కర్త. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షణకర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన సమాధానకర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెను. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన ఏం చేస్తాడంట? మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. అందరూ ఇటువైపు చూడండి. మనం ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతాం? ఏమండి, మనం ఎన్ని అంశాలు ప్రార్థన చేయగలుగుతాం? ఒక అంశాలన్నీ మనం రాసుకుంటాం అనుకుందాం, దాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. కొంత సమయం ప్రార్థన చేసిన తర్వాత ఈ శరీరానికి కొంత అలసట వచ్చింది. మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. అదే ఎంతసేపు చేశాడు? కాసేపు చేశాడు. ఆయనకు ఓపిక ఎక్కువ ఉంటే ఒక గంట సేపు చేశాడు అనుకుందాం. చేతులు దించకుండా ఉంచుతాడా? ఆరాధన చేసుకుందాం, లేచి నిలబడి అంటే కొంతమంది ముందు లేచి నిలబడుతున్నారు, కొంతమంది ఏమో అమ్మయ్య పాస్టర్ గారు లేగమంటాడేంది నేనేం లేకపోతున్నాను అని కొంచెం నిదానంగా లేస్తారు. నిలబడిన తర్వాత అందరూ ఆరాధన చేస్తుంటే వీళ్ళకే బాగానే ఉన్నారు, నాకే కాళ్ళు నొప్పిపడుతున్నాయి, మీరే నిలబడండి. నేను నిలబడండి, కూర్చుంటాను. అందరు నిలబడి ఆరాధన చేసేవాళ్ళు చేస్తానంటారు, కూర్చుంటాను అన్నారు. కారణం ఏంటి? శరీరం సహకరించట్లా. మోషే చేతులు ఎత్తాడు కొంతసేపు, ఆ తర్వాత చేతులు బరువెక్కెను. చేతులు ఏమెక్కిందండి? బరువెక్కెను. అందువలన చేతులు దించేశాడట. ఇప్పుడు మోషేకి సహకారులు కావాలంటే ఎవరొచ్చారు? అహరోను, హూరు, వారిద్దరు వచ్చి ఒకరు కుడి చేయి పట్టుకున్నారు, ఒకరు
ఎడం చేపట్టుకున్నారు. ఇప్పుడు మన దగ్గర అహరోను హూరు ఎవరయ్యా అంటే, నువ్వు గదిలో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావు. నువ్వు గదిలో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావు. ఒకవేళ మీరు ఇక్కడ మందిరంలో ప్రార్థన చేస్తాను అనుకోండి, నీకు కుడి పక్కన ఒకరు ఉన్నారు, ఎడం పక్కన ఉన్న ఒకరు ఉన్నారు, చేపట్టుకొని పట్టుకుంటారు. కానీ ఇంట్లో నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు నీ చేపట్టుకుంటే ఎవరు పట్టుకుంటారు? అసలు మీ ఆయన ప్రార్థనకి రాడు. ఇంకా నా చేపట్టుకుంటే ఏమంటాడు? నువ్వు చేసేది కాక మళ్ళీ నీకు నేను సపోర్ట్, నీకు ఒక హెల్పర్ కావాలా. మనం ఎలాగున యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనక ఆ ఆత్మ తానే మన పక్షమున ఆయన ఉత్తరవాదిగా, మన పక్షమున ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపనము చేయుచున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ చెల్లిద్దామా. మనం ఎలా ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పిస్తా అంట. ప్రభువా, వారు మమ్మల్ని పట్టి బంధించి ఇదిగో అధికారులు ఎత్తుకు తీసుకెళ్తున్నారయ్యా, మేము ఏం సమాధానం చెప్పాలి ప్రభువా? మీరేం చెప్పాలో మీకు తెలియదు, కానీ ఆ సమయమున ఆయన మీ పక్షమున ఉత్తరవాది అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి మీ నోట ఆ మాట పలికించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకము ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు, చూడనేరదు, కానీ మీరు ఆయనను ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు అందరూ కూడాను ఎర్ర సముద్రం ఒడ్డుకు వచ్చేసారంట. ముందేమో సముద్రం ఉన్నది, వెనకాల సముద్రం అంతా సైన్యం వస్తున్నారు. ఇప్పుడు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఇదిగో నీ చేతిలో ఉన్న ఆ కర్రను ఈ సముద్రం వైపు చాపు. ఎప్పుడైతే ఆ కర్రను చూపించాడో వెంటనే తూర్పు దిక్కు నుండి బలమైనటువంటి గాలి వచ్చేసిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కర్రను తీసుకొని తూర్పు దిక్కు చూపించగానే బలమైన గాలి వచ్చేసింది. ఆ గాలి సముద్రమును ఏం చేసిందంటండి? 2 పాయలు చేసేసిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆరిన పొడి నేల మీద వారందరూ నడిచిపోయారు. వీచిన ఆ గాలి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు అందరూ అన్నారంట, ప్రభువా ప్రభువా, మాకు మాంసం కావాలయ్యా. ఏం కావాలి? మాకు మాంసం కావాలి. దేవుడు ఏం చేశాడంట? గాలి రప్పించా అంట. ఆ గాలిలోనంట పూరేడు పక్షులన్నీ కూడాను కొట్టుకుంటూ వచ్చేసినాయి అంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని పక్షులు వచ్చినాయి అంటే వారు నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడానంట ఆ పక్షులు వచ్చి కుప్పలు కుప్పలుగా పడిపోయినాయి అంట. ఎంత ఎత్తు పడిపోయినాయి అంటే 2-3 అడుగులు ఎత్తు పడిపోయి స్టేజ్ కంటే ఎత్తు పడిపోయినాయి అంట. ఇంక ఎల్లున్నట్టుగా ఏం చేస్తుంది అన్నారు? ఏం తెచ్చుకుందాం? మన ఇంటికి ఎన్ని కావాలి? వాడు పెద్దవాడికి ఒకటి కావాల్సిందే, వీడు చిన్నవాడికి ఒకటి కావాల్సిందే. 4 ఉన్నాం కాబట్టి 4 కావాల్సిందే. ఇంకా ఎక్స్ట్రా ఒకటి మంచిది, దేనికైనా ఒకటి ఈ 4 కూర ఉండదాం, ఆ 2 ఫ్రై చేద్దాం. ఇంకేం చేద్దాం? లెగ్లు పీసులు ఇంకా ఇవన్నీ పెడదాం అని ఎన్ని కావాలంటే అని తెచ్చుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇశ్రాయేలు తిండి మామూలు తిండి కాదంటండి. వాళ్ళు ఏం రాయబడింది తెలుసా అక్కడ? వాళ్ళు తినే మాంసం అంట వాళ్ళ నోట్లో ఉండగానే కుళ్ళిపోయిందంట. కదా, వాళ్ళ నోట్లో ఉండగానే కుళ్ళిపోయిందంట. అంటే అర్థం ఏంది తెలుసా మీకు? నోట్లో ఉండగానే కుళ్ళిపోవటం అంటే ఎందుకు తెలుసా? వాళ్ళు అన్నారు, మేము ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఆ కొండల దగ్గర కూర్చొని మేము చేపల కూర తిన్నాము, కీరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, ఎండు చేపలు తిన్నాము, పచ్చి చేపలు తిన్నాము అని చెప్పేసి వాడు సనిగారు. ఎక్కడ కూర్చున్నారంట? కొండల దగ్గర కూర్చున్నారంట. వాళ్ళు వండుకుంటేనంట ఆ తెచ్చి వడ్డించిందా కూడా ఆగరంట, కొండ దగ్గరికి వస్తారంట. ఎక్కడికి? వండిన కొండ దగ్గరికి వచ్చి ముక్కలు పెట్టు. అన్నం కావాలి, ముక్కలు కావాలా, ముందు ముక్కలు పెట్టు. మాంసం, అంత మాంసం తినేవాళ్ళంట. వాళ్ళు తింటానే కడుపు నిండిందో కాళ్ళు నిండిందో అర్థం కావట్లా. తింటానే వాళ్ళు అక్కడే కూర్చొని నిద్రపోయేవాళ్ళంట. ఏది తింటానే నిద్రపోయేవాళ్ళంట. కాసేపు నిద్రపోగా లేకంగానే వెనక్కి వచ్చి నోట్లో ఏముంది ఇంకా? 2 ముక్కలు పెట్టు. 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 2 ముక్క
ఆ మొక్క సగం నవ్వడానికి సగం నవ్వలా అట్ట నిద్రపోయాడు. ఆ నోట్లో ఉన్నది ఏమైపోయిందండి? వాళ్ళు మాంసం నోట్లో ఉండగానే కుళ్ళిపోయిందంట. ఎంత భయంకరమైనటువంటి తిండి వాళ్ళు తిన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఎంత మాంసం కావాలో అన్ని పూరేడు పక్షులను రప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని రకాల సహాయం చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించాడో, కుమారుడైన దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించాడో, పరిశుద్ధాత్మైన దేవుడు అటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘముతో కూడా ఉన్నది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. క్రొత్త ఫలముతో వారు పండుగను ఆచరించాలి. ఈ పెంతెకొస్తు దినమున ఆ నూతనంగా మనకు అనుగ్రహించబడిన ఫలం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం. ఆ మేడగదిలో వారందరి మీదకి దేవుని పరిశుద్ధాత్మ బలంగా దిగిరాగానే అందరు కూడా దేవునికి వారు ఎలా స్తుతులు చెబుతున్నారా అంటే వారు ఉజ్జీవముగా దేవునికి స్తోత్రాలు చెబుతున్నారండి. అన్య భాషలతో దేవుని స్తోత్రాలు చెబుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ప్రక్కనే ఉన్న వాళ్ళు భాషలు మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమండి, మీ ప్రక్కనే ఉన్నవాళ్ళు కంట్రోల్లో ఉండలేక భాషలతో మాట్లాడుతూ వాళ్ళు ఉజ్జీవంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? నాకైతే ప్రభువా నాకు కూడా అట్టకొస్తే బాగుండేనయ్యా. 1986 సంవత్సరం నేను జూన్ నెలలో బాప్తిసం పొందాను. నా స్పిరిచువల్ బర్త్డే జూన్ నెలలోనే, అలాగే నా ఫిజికల్ బర్త్డే కూడాను జూన్ నెలలోనే. అయితే గమనించండి, 1 సంవత్సరంన్నర ప్రార్థన చేశా. ప్రభువా ఇదిగో నేను ఈ అనుభవంలోకి వచ్చాను. పెంతెకొస్తు అనుభవం రావాలంటే మనకు ముందు ఏ అనుభవం ఉండాలి? పస్కా అనుభవం ఉండాలి. మొట్టమొదట పస్కా అనుభవం ఉండాలి. రెండవది పులియన రొట్టెల పండుగ అనుభవం ఉండాలి. మూడవది ప్రథమ ఫలముల అనుభవం ఉండాలి. ఈ 3 పండుగల అనుభవం దాటుకుంటూ వస్తే మనము పెంతెకొస్తు అనుభవంలోనికి నడిపించబడతాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు అన్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇది మీకును, తర్వాత వచ్చింది చదవండి, ఇది ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్టు ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకు అందరికీ కూడా అంత్య యోవేలు ప్రవక్త తెలియజేశాడు కదా, అంత్య దినముల్లో అందరి మీద నా ఆత్మను, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు పలుకుతారు, మీ యవనస్తులు దర్శనములు చూస్తారు, మీ వృద్ధులు కలలు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మన జీవితంలో ఆయన నూతనమైన కార్యాలు జరిగించును గాక. మనం ఎలా నడవాలో ఆయన మనకు తెలియకపోయినా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన సత్యములో నుండి సర్వసత్యములోనికి మనలను నడిపిస్తాడు. నీ అడుగు ముందుకేయటమే నీకు చేతకాకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నానయ్యా, 2 దారులు ఉన్నాయి, ఏ దారికి వెళ్ళాలో నాకు తెలియదు, రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా, కుడికి వెళ్ళాలా ఎడమకి వెళ్ళాలా నాకు తెలియదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు నేర్పించునుగాక, నడిపించునుగాక. లోకము ఆయనను ఎరగదు గనక పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఆయనను పొందుకొందురు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండును, ఆయన మనతో ఉండును, ఆయన మనలను నడిపించును. దేవునికి స్తోత్రం. ఆయన మనకు బోధించును. దేవునికి స్తోత్రం. ఆయన మనకు బయలుపరచును. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువా ఈ ధర్మశాస్త్రనందలి ఆశ్చర్యమైన సంగతులు నేను గ్రహించినట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అని మనం ప్రభువుని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తాడు, మనకు ఈ వాక్యాన్ని బోధిస్తాడు, మనకు నేర్పిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను సంవత్సరంన్నర ప్రార్థన చేశా, ప్రభువా ఈ అనుభవాలు నన్ను నడిపించావు. నేను బాప్తిసం పొందాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, పాపక్షమాపణ పొందాను, పరిశుద్ధపరచబడ్డాను. ఇంకా నాలో పాపం ఉంటే నాకు తెలియజేయ ప్రభువా, నేను ఒప్పుకుంటానయ్యా, విడిచిపెడతాను. నాకు నువ్వే కావాలి, నాకు పాపం వద్దు, నాకు లోకం వద్దు, నాకు నువ్వు కావాలి. నన్ను మరి స్వస్థపరిచావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు రక్షణ ఇచ్చావు, నా పాపం క్షమించావు, నా యొక్క అలవాట్లు మార్చావు, నా జీవితాన్ని మార్చావు. ఇంకా నేనేం మారాలో, ఇంకా నేనేమి
నేర్చుకోవాలో, ఇంకా నేనేం పొందుకోవాలో నాతో మాట్లాడు ప్రభు అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా. 1988 సంవత్సరం జనవరి 10వ తారీఖు వచ్చింది. అంటే 9వ తారీఖున ఆల్ నైట్ ప్రార్థనలో మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమందికి కలిసి ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు సంఘంలో ఎంతమంది ఉన్నారా అంటే, ఇంకో ఈ బ్లాకులో ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, ఈ బ్లాకులో వరకు ఎంతమంది ఉన్నారు అంతమంది కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి 8ంటికి ఆల్ నైట్ ప్రార్థన ప్రారంభమైంది. 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యం విన్నాం, పాటలు విన్నాం, పాటలు పాడాం, తర్వాత ఆరాధన చేసాం, ప్రార్థన చేసాం. మొదటి సెషన్ అయిపోయింది. నేను అనుకుంటున్నాను, ప్రభువా ఏ రోజు నాకు ఇస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన దాకా మాత్రం నేను నిన్ను విడిచిపెట్టినాయా. నేను కనిపెట్టుకున్నా. మేడగదిలో వారు ఎన్ని రోజులు కనిపెట్టారు? 10 రోజులు కనిపెట్టారు. 10 రోజులు ఏమైనా బయటికి వెళ్ళారా? డ్యూటీకి వెళ్ళారా? పనికి వెళ్ళారా? ఇంకేమన్నా వేరే మార్కెట్కి వెళ్ళారా? షాపింగ్కి వెళ్ళారా? ఇంకేదానికైనా వెళ్ళారా? 10 రోజులు మేడగదిలో ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రోజంతా ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో ఉన్న టైం మనకుందా? 24 అవర్స్. ఒక రోజంతా, ఒక పగలు, ఒక రాత్రి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోనే, మన గదిలోనే ప్రార్థనలో ఉన్న అనుభవం మనం ఎప్పుడైనా కలిగి ఉన్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు ఏదైనా సెలవు వచ్చినప్పుడు ప్రయత్నం చేయండి. ఒక 12 గంటలు నేను బయటికి వెళ్ళకుండా ప్రభు పాదముల యొద్ద ఉంటాను. ఒక 24 గంటలు నేను బయటికి వెళ్ళకుండా ప్రభు పాదముల యొద్ద ఉంటాను. ఎప్పుడైనా కనిపెట్టుకున్నావా? ఆ రాత్రి 12 అయిపోయింది, సెకండ్ సెషను ప్రారంభమైంది. ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. 2వ సెషన్లో ఆరాధన చేస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అర్ధరాత్రి 1 గంట అయింది. ఆ టైంలో ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ రక్తముతో నన్ను బాగుగా కడిగి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు ప్రభు అని ప్రభుని వేడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఆ అగ్ని నా లోనికి ప్రవహించింది. ఎలాగంటే నా శిరస్సు నుంచి అరికాలు వరకు అంతా కూడా కరెంటు షాక్ వచ్చినట్టుగా నా శరీరం అంతా కూడాను కదిలించబడిందండి. దేవుని ఆత్మ ప్రభావంతో నింపబడింది. ఒక మెరుపు మెరిసి కనుక ఉరుము కనుక ఉరిమి పిడుగుపడితే ఎట్లా ఉండేదో ఆ శక్తి నా లోనికి అలా వచ్చేసి నేను కంట్రోల్ కాకపోయా. నేను ఆ చివర కూర్చున్నటువంటి వ్యక్తిని, ఆ సంఘంలో నేను కొత్తగా వెళ్ళాను, నేను లాస్ట్లో కూర్చున్నాను. అక్కడ కూర్చున్నటువంటి ఆ సమయంలో ఆత్మశక్తి నాలోనికి అక్కడ నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆత్మశక్తి నాలోనికి వచ్చి నేను ఎగిరి గంతులు వేస్తూ అక్కడ నుండి దేవుణ్ణి స్తుతిస్తూ నేను కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ముందున్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మనం మీదకి వచ్చినప్పుడు మనం తట్టుకోలేంత శక్తి మన మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 120 మంది మీద అందరి మీద ఒకేసారి దేవుడు కృపించాయంట. అందరూ ఒకేసారి అభిషేకించబడి అందరు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నమ్ముతున్నాను అటువంటి శుభదినము మన షకీనా ప్రార్థనా మందిరంలో కూడా వచ్చనుగాక. అందరూ భాషలు మాట్లాడే శుభదినం వచ్చనుగాక. అందరు భాషలు మాట్లాడే పెంతెకొస్తు దినం వచ్చనుగాక. అందరు కూడా దేవుని యొక్క మహిమను, ఆ వెలుగును, ఆ అగ్నిని చూడగలిగే కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడో మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఆయన స్వరం ద్వారా మనతో మాట్లాడతాడు, ఒకసారి ఆలోచన ద్వారా మనతో మాట్లాడతాడు, ఒకసారి ప్రేరేపణ ద్వారా మనతో మాట్లాడతాడు. మనము పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ అనుభవం కలిగి ఉంటే వాటిని మనం గుర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రం అండి. ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడిన అనుభవం కలిగి ఉంటే వాటిని మనము గుర్తుపెట్టుకోగలుగుతాం. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు సంఘముతో కలిసి పరిచర్య చేయడానికి ఆ సేవకులు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. సాయంత్రం అవగానే మీటింగ్లోని అంటే మీటింగ్కి వెళ్ళిపోవడం, ప్రార్థన గుడికి ప్రార్థన గుడికి వెళ్ళిపోవడం, అక్కడ పనులన్నీ చేయటం, అక్కడ ఏ పని చెబితే ఆ పని చేసాం. నేను అప్పటికి చదువుకున్నాను, కానీ నేను ఆ పని ఈ పని ఏ పని లేదు, అన్ని పనులు చేసేవాడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అన్ని పనులు ఎంతో కొంత నేర్చుకున్నాను. నేను 10th క్లాస్ లోపు ఆదివారం పూట ఇంట్లో ఉంటే ఏం చేసేవాళ్ళంటే మా అమ్మకి మా నాన్నకి చెప్పేవాళ్ళం. ఒకసారి వాళ్ళు అనేవాళ్ళు మీరు పొలం వెళ్ళొద్దు అనేవాళ్ళు, కానీ నేను పొలం వెళ్ళి పత్తి తీయడానికి వెళ్ళేవాడిని. ఎందుకంటే అది సులభం. మిరపకాయలు కొట్టకంటే పత్తి తీయడమే సులభంగా ఉండేది కదా. కలుపు తీయడానికి ఒకసారి రమ్మన్నారు, కానీ వెళ్ళా. నాకు చేత కాల.
ఇంకా ట్రైనింగ్ కావాలి. పత్తి తీయడానికి వెళ్తే ఎంతకొంత డబ్బులు వచ్చి ఆ డబ్బులు చదువుకోవడానికి ఉపయోగపడతాయి. ఒకసారి మేము క్రికెట్ బ్యాట్ కొనుక్కుందాం అనుకున్నాం, మగపిల్లలు అందరూ 10 మంది కలిసి, అందరం కలిసి ఆ పత్తి తీసిన తర్వాత ఆ మొక్కలు పీకేయాలి కదా, ఆ మొక్కలు పీకేయడానికి రమ్మన్నారు. ఎకరం కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం పీకి పక్కన పడేసాం. ఎందుకోసం? బ్యాటు బాలు ఈ ఆడు కొనుక్కుంటాను కోసం. ఒకరోజు ప్రార్థన రమ్మంటే వెళ్తే వాళ్ళు చాలామంది వచ్చారయ్యా, ఇంట్లో ఖాళీ స్థలం లేదు, ఆడవాళ్ళందరూ సహోదరులందరూ లోపల పడుకుంటారు, మీరు మగపిల్లలందరూ కూడాను యవనస్తులందరూ ఈ పంచలో పడుకోండి అన్నారు. చాపేశారు. బయట 3 మెట్లు ఉన్నాయి, పంచ ఉంది. ఆ బజార్లో పట్టి రోడ్డు, బురద రోడ్డు, పక్కనే ఒక లైటు కరెంటు పోల్ ఉంది. ఆ కరెంటు పోల్కి లైట్ కట్టి ఉంది. ఆ లైట్ వెలుగుతూ ఉంటే మేము పడుకోగానే ఆ లైట్ వచ్చి కళ్ళలో పడతా ఉంది. సరేనే పడుకుందాం ఎట్లా కొట్టా ఇవాళ లైట్కి. అప్పటికి రాత్రి మీటింగ్ అయిపోయి భోజనాలు అయిపోయి అంతా అయిపోయేసరికి రాత్రి 12-1 గంట అయిపోయింది. అట్లా పడుకున్నాం. పడుకోగానే ప్రార్థన చేసుకొని అట్లా పడుకోగానే నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఏంటి? ఈ బయట వర్షం పడతా ఉంటే ఈ బయట నుంచి లోపలికి ఒక పాము వచ్చింది అని ఒక ప్రేరేపణ వస్తుంది. నేను కళ్ళు తెచ్చి పాము ఎందుకు వచ్చింది అనుకున్నా. కానీ మళ్ళీ ఏమేమి వస్తుంది? పాము వచ్చింది, జాగ్రత్తగా ఉండండి అని ప్రేరేపణ వస్తుంది. నా పక్కన ఉన్న అందరూ పడుకున్నారు, నిద్రలోకి జారుకున్నారు. నాకు నిద్ర అట్లా ఏమొస్తుంది? ప్రేరేపణ వస్తుంది. ఏందబ్బా అని చెప్పేసి లేచాడు, కూర్చున్నాడు. చూస్తే ఆ బజార్లో ఉన్న లైట్ వెలుతురులో ఒక పాము మెట్లు మీకు ఎక్కుంటా వస్తూ ఉంది. పాము మెట్లు మీకు ఎక్కుంటే నేను నిజంగా తెలంగాణ లేకపోతే ఇదేంది బాబు అనుకుని చూస్తే అది నిజంగానే ఎక్కుతూ ఉంది. ఎక్కుతుంది జారుతుంది. ఓ వెంటనే పక్కన వాళ్ళు లేపి, అరే బాబు లేకంటానైనా పాము వస్తుంది అనగానే అప్పుడు గగ లేచి ఆ వచ్చే పాముని చూసి చంపేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు సమస్య వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచును గాక. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచును గాక. మనకు సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయును గాక. ఆయన మనకు బోధించును గాక. పరిశుద్ధాత్మతో మనం నింపబడటం అనేది చాలా గొప్ప వరం. దేవునికి స్తోత్రం అండి. ఇది పరిశుద్ధాత్మతో మనం నింపబడే ఆ కృపావరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరెరుగరా? మీకు తెలుసా? మీకు తెలిస్తే మీరు పొందుకున్నారా? తెలియకపోతే తెలుసుకోవాలి, తెలిస్తే పొందుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం.
దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృప ఇచ్చారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.